దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ, ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకలపై సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇచ్చిన పిలుపు మేరకు వేల మంది యువత నిరసన వేదిక వద్దకు తరలివచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అంటూ అడిగితే మీరు లీక్ ఇన్ ఇండియా అన్నారు అంటూ కూడా వీరంతా నినాదాలు ఇవ్వడం చూస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు పెద్ద ఎత్తున కాక్రోచెస్ అన్ని చేరుకున్న పరిస్థితి. మేము కాక్రోచెస్ అంటూ సోషల్ మీడియా ఉద్యమం చేశారు ఇన్నాళ్లు, ఇప్పుడు డైరెక్ట్ ఆందోళనకు దిగారు. మేక్ ఇన్ ఇండియా అంటే కాదు, లీక్ ఇన్ ఇండియా అంటున్నారు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీజేపీ ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ జంతర్ మంతర్ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. దీనికి వందల సంఖ్యలో మద్దతుదారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్तीफा दो అనేటువంటి పోస్టర్స్ ప్రదర్శిస్తున్నారు. आप क्या मांग क्या है, क्यों आया? हमारा मांग है सरकार से अकाउंटेबिलिटी और रेजिग्नेशन. अगर वो अकाउंटेबिलिटी दे पा रहे हैं, सॉल्यूशन दे पा रहे हैं, तो वो एक्सेप्ट करें ओपनली मीडिया में आके, और अगर उनसे वो भी नहीं हो रहा तो रिजाइन कर दें. अगर वो अकाउंटेबिलिटी नहीं लेते हैं तो हम ऐसे ही प्रोटेस्ट करते रहेंगे उनका. हम फॉरएवर प्रोटेस्ट करते रहेंगे क्योंकि जेन ज़ी इज ऑलवेज हियर. आज हम में शायद हमारे अगले 20 साल बाद कोई और आके हमारी तरफ प्रोटेस्ट करेगा. देश में बदलाव लाना है, पार्टी को चेंज करना है. जो पिछले लोग चलते आ रहे हैं उनके एक्सपीरियंस और उनके तरीके काफ़ी ओल्ड है, और उनके रहने से बहुत गोलमाल और बहुत सारी चीज़ें खराब हो रही हैं. बट जो अब जनरेशन आएंगी उससे काफ़ी बदलाव हो सकता है. విద్యార్థి నాయకులందరూ కూడా వివిధ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అలాగే యువతీ యువకులంతా భారీ సంఖ్యలో ధర్నా ప్రదర్శనకు విచ్చేశారు. జాతీయ జెండా చేతిలో పట్టుకొని వీరందరూ తమ నిరసన కొనసాగిస్తున్నారు. धर्मेंद्र प्रधान जी इस्तीफा दें और इस देश के युवा को कॉकरोच बोलना बंद करें. इस देश के युवा की वैल्यू कॉकरोच से बहुत ऊपर है. उसे मारा नहीं जा सकता, उसकी आवाज़ को दबाया नहीं जा सकता. अभी जो ऑलरेडी सीबीआई इन्वेस्टिगेशन कर रहा है तो इसका हम सुधार कर रहे हैं बोल रहे हैं ना सरकार. ये कोई पहला मामला नहीं है जिसमें सुधार की. जब से ये सरकार आई है, और किसी एक पार्टी की बात छोड़ दीजिए, सालों हो गए हर साल कोई ना कोई पेपर लीक होता है. सरकार कहती है कि 150 करोड़ लोगों का देश है, ऐसा तो होगा ही. कितने लोग कितने प्रवक्ता आके बोलते हैं. ये तो पहले भी होते थे एग्जाम. क्या ये दुनिया में पहली बार हो रहा है? कितने लोगों पे एक्शन लिया गया? सीबीआई ने आज तक कितने करप्ट लोगों को जेल भेजा है? సో యువత ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన పూర్తి సంతృప్తి యువత చెందడం లేదు. దాని ఫలితంగానే ఈరోజు జన్ జీ అనే ఒక పేరుతో ఉద్యమం మనం పొరుగు దేశాల్లో మనం కనబడుతుంది. ఇటు శ్రీలంకలో, అలాగే ఇటు బంగ్లాదేశ్లో, అలాగే ఇటు నేపాల్లో కూడా మనం జన్జీకి సంబంధించినటువంటి ఉద్యమ ప్రభావాన్ని చూసాం. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ జన్జీ అనే ఉద్యమం ప్రారంభమైంది. సిజేపీ పేరుతో, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో భారీ సంఖ్యలో యువత అంతా కూడా జంతర్ మంతర్కి వచ్చి భారీ సంఖ్యలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. భారీ సంఖ్యలో యువత అంతా కూడా ఇక్కడ చేరుకొని తమ నిరసన ప్రదర్శనను కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రతినిధులందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ధర్నా కొనసాగిస్తున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో కొనసాగుతున్నటువంటి ఉద్యమానికి యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో జంతర్ మంతర్ హాజరై తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని, రాజీనామా చేయించాలని విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వం మరి వీరి డిమాండ్ను వింటుందా, చర్యలు తీసుకుంటుందా, వేచి చూడాలి.
రైట్, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నుంచి చూస్తున్నాం మనం విజువల్స్ అన్ని కూడా. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన ఒక సాధారణ ఘటన కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. 2026 మే 15న సుప్రీంకోర్టులో బోగస్ సర్టిఫికెట్లు, ఫేక్ డిగ్రీల కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యవస్థలపై బురద జల్లే కొంతమంది నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలు, సమాజ పరాన్న జీవులు అనే పదునైన పదాలు ఉపయోగించారన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. తెల్లారే దానిపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే అప్పటికే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా అసాధారణ ఆన్లైన్ ఉద్యమం పుట్టుకొచ్చింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఒక సాధారణ మీమ్ పేజ్ గా అనుకున్న వారికి భారీ షాక్లు ఇస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది సిజేపీ. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, అత్యంత పటిష్టమైన ఐటీ సెల్ కలిగిన పార్టీగా పేరొందిన భారతీయ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల రికార్డును కేవలం 120 గంటల్లో వెనక్కి నెట్టేసింది. 1.8 కోట్ల మంది ఫాలోవర్స్ తో దేశంలోనే అతిపెద్ద హాట్ టాపిక్ అయింది. ఇంతటి సంచలనానికి తెరలేపిన ఆ సోషల్ మీడియా చాణక్యుడే అభిజిత్ దీప్కే. మహారాష్ట్ర శంభాజీనగర్ కు చెందిన ఈ 30 ఏళ్ల యువకుడు అమెరికాలో ప్రతిష్టాత్మక బాస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అయితే ఇది కేవలం ఆన్లైన్ ఉద్యమం కాదు, మేము పూర్తిగా డైరెక్ట్ గా రంగంలోకి దిగబోతున్నాం అనేది ఈ రోజు ప్రూవ్ చేసుకున్నారు అభిజిత్ దీప్కేతో పాటు వేల సంఖ్యలో తరలి వచ్చిన యువత అంతా కూడా. ప్రస్తుతం మనం చూస్తున్నాం అభిజిత్ దీప్కే ఢిల్లీలో ల్యాండ్ కావడం, ఉదయం జంతర్ మంతర్ దగ్గరికి చేరుకోవడం, పెద్ద ఎత్తున జెన్ జీ అంతా కూడా జంతర్ మంతర్ దగ్గరికి చేరుకోవడం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాలి, మేక్ ఇన్ ఇండియా అనమంటే లీక్ ఇన్ ఇండియా అంటూ ప్రభుత్వం అంటోంది అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఈ మొత్తం ఉద్యమానికి కారణం అభిజిత్ దీప్కే అనే ఒకే ఒక వ్యక్తి. సాధారణ మీమ్ గా ఒక పేజ్ ని మొదలు పెడితే అది ఉద్యమ రూపం అందుకున్న పరిస్థితి. పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభిజిత్ దీప్కే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన ప్రజలను ఎలా ఆకర్షించాలో బాగా తెలుసుకున్న స్ట్రాటజిస్ట్. మే 16న అభిజిత్ తన ఎక్స్ ఖాతాలో సాధారణ ఒక గూగుల్ ఫామ్ లింక్ పెట్టి, మీరు సమాజంలో బొద్దింకలాగా అవమానాలు ఎదుర్కొంటున్నారా, రండి మనమంతా కలిసి కాక్రోచ్ జనతా పార్టీ పెడదాం అని ఒక సెటైర్ వేశాడు. అయితే కేవలం 24 గంటల్లో 1,00,000 మంది, 48 గంటల్లో 10 లక్షల మంది ఆ ఫామ్ ని ఫిల్ చేశారు. ఇన్స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ పేజ్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలో ఫాలోవర్స్ సంఖ్య రాకెట్ లాగా దూసుకుపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే తన మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ వయస్సు ఖరారు చేయాలి, గెలిచిన తర్వాత పార్టీ మారే ఎంపీ లేదా ఎమ్మెల్యేపై 20 ఏళ్ల పాటు నిషేధం విధించాలి. అలాగే ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత ఉండాలి. లగ్జరీ బంగ్లోలు, ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో విలాసాలు బంద్ చేయాలి. సాధారణ అపార్ట్మెంట్లు ఇవ్వాలి. జడ్జిలకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్ ఇవ్వకూడదు. మహిళలకు 55% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇది కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో. అయితే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజిత్ దీప్కే ప్రారంభించిన ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ కి సోషల్ మీడియాలో విపరీత మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే తొలిసారిగా భౌతిక నిరసనకు పిలుపునిచ్చింది సిజేపీ. విద్యా వ్యవస్థలో లోపాలు, ఎంట్రన్స్ టెస్టులు, పోటీ పరీక్షలు, నియామక ప్రక్రియల్లో జరుగుతున్న అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తోంది సిజేపీ. నీట్, సిబిఎస్ఈ నిర్వహించే పరీక్షలు, సియుఈటి, ఎస్ఎస్సి పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది సిజేపీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన డిమాండ్. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం కొనసాగించాలని దీప్కే మరోసారి తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఇస్తీఫా